రాష్ట్రం ఇవాళ మళ్ళీ మీరంతా కూడా మరొకసారి దేనికోసం రామారావు పార్టీని పెట్టారో ఆ పార్టీ యొక్క లక్ష్యాన్ని ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మళ్ళీ మొన్న ఎన్నికల్లో మీరు మళ్ళీ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెట్టినందుకు మీ అందరికీ వాడి బలాలను అందుకోవాలని ఇంకా తెలుగుదేశం పార్టీకి మరొక తిరిగి ఉండకూడదని మరి ఓటమి అనేది ఉండకూడదని ఎంతో ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా ఈనాడు మన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని వాగ్దానాన్ని నెరవేర్చి తల్లిబొడి కానీ తల్లి కానీ లేకపోతే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు కానీ లేకపోతే దీప పథకం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే ఉచిత ఈ బస్సు ప్రయాణ సౌకర్యం అయితేనే మీ మహిళల కోసం ఇటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మళ్ళీ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న మరి తెలివితేటలు ఆయన ఆర్థిక వనరులు సృష్టించే ఆయన ఉన్న బ్రాండుతో ఈనాడు మళ్ళీ మన రాష్ట్రీయ పురోగభివృద్ధి దిశగా నడుస్తున్నందుకు మరి మీరందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని అసలు మన భారత చిత్రపటంలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా మీరంతా మళ్ళీ ఈ యొక్క చరిత్రను కొనసాగించాలని మీరు సృష్టించిన చరిత్ర సృష్టించాలన్నా మనమే దాన్ని తిరగరాయాలన్నా మనమే మళ్ళీ తిరుగు లేదు తెలుగుదేశానికి మళ్ళీ చరిత్ర సృష్టించాల్సిన అవసరం లేదు ఇప్పుడు చరిత్ర సృష్టించబోతుంది మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను సో చాలా సంతోషంగా ఉంది నాకు మళ్ళీ డైలాగ్ కొత్త సినిమా బాబు చెప్పేదండి నాకు డైలాగ్ చెప్పడా ఆగడా నేను డైలాగ్ చెప్పడా నాకేం భయం ఎందుకంటే నా సినిమాలు ఎప్పుడు మీరు థియేటర్కి వచ్చి చూస్తారు అలా ఉంటాయి నా సినిమాలు నా దర్శకులు అయితేనేమి నా కథా రచయితలు అయితేనేమి ప్రతి కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అయితేనేమి ఒక్కడి వల్ల కాదు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అట్లా ప్రతి ఒక్క కృషి ఫలితమే ఈ 4 సినిమాల యొక్క విజయం పరంపర సో ఆ సినిమాల గురించి కాదు ఇక్కడ రామారావు గారు ఆయన గురించి ఆయన తలుచుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు మనం ఇంకా ముందుకు సాగాలి ఎందుకంటే రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఎన్నో పెట్టడానికి చూస్తారు మనకి ఎన్నో సృష్టించడానికి చూస్తారు ఎన్నో వైపరీత్యాలు మన మధ్య దూరాలు పెంచడానికి చూస్తారు అసలు లేనిది ఇప్పుడు ఎంత స్వచ్ఛందంగా ఎంత బాగా ఉన్నాం మనంతా ఇలాగే మన ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఒక కుటుంబం ఒక పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ ఇవాళంతా మనం కలుస్తున్నాం ఇవాళ అందరం కూడా ఈ యొక్క ఫలాల్ని మనందరం